హాయ్ హలో నమస్తే అండి. నేను మీ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. తెలుగు రుచుల్లోని ఇవాల్టి వీడియోలోని టేస్టీ రైస్ రెసిపీని చూపించబోతున్నానండి. కొబ్బరి పాలను ఉపయోగిస్తూ రుచికరంగా కమ్మగా ఉండే కొబ్బరి అన్నంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కొబ్బరి అన్నంని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకోవాలి. మనం ఈ కొబ్బరి అన్నంని బాస్మతి రైస్తోనే కాకుండా నార్మల్ రైస్తో కూడా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్లోకి వాటర్ని వేసుకుని శుభ్రంగా 2 లేదా 3 సార్లు నీట్గా వాష్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ మునిగేంత వరకు కూడా వాటర్ని వేసుకుని ఒక ½ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కొబ్బరి అన్నంని ప్రిపేర్ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి పాలను తీసుకోవాలండి. దానికి నేను ఇక్కడ 2 గ్లాసుల బాస్మతి రైస్కి గాను ఒక ఫుల్ కొబ్బరికాయ ముక్కల్ని తీసుకుంటున్నాను. మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. కొబ్బరికాయ నుండి పైన ఉండే చిప్పను ఈజీగా రిమూవ్ చేయాలంటే ముందు రోజు అంటే ఒక రోజంతా ఫ్రిడ్జ్లో పెట్టామంటే నెక్స్ట్ డే మనం కొబ్బరికాయని పగలగొట్టినప్పుడు ఈజీగా షెల్ సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు దీనిని మిక్సీ జార్లో యాడ్ చేసిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద ఒక బౌల్ని పెట్టుకుని పైన స్ట్రైనర్ని పెట్టుకొని ఈ కొబ్బరి మిల్క్ని యాడ్ చేసుకుని స్ట్రైన్ చేసుకోవాలి. స్పూన్తో బాగా మిక్స్ చేసామంటే మిల్క్ మొత్తం సపరేట్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మిక్సీ జార్లోకి యాడ్ చేసిన తర్వాత వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మొత్తానికి 3 సార్లు గ్రైండ్ చేసామంటే కొబ్బరి పాలు మొత్తం వచ్చేస్తాయి. ఇలా కొబ్బరి పాలను తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ పాలను కొలిచి తీసుకుందాం. మనం 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాం కాబట్టి ఈ కొబ్బరి పాలు 3 గ్లాసులు రావాలండి. అంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ కొబ్బరి పాలు తీసుకోవాలి. అదే మీరు నార్మల్ రైస్తో చేశారంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల కొబ్బరి పాలను వేసుకోవాలి. ఇక్కడ నాకు 2 గ్లాసులన్నర వచ్చిందండి కాబట్టి ఇంకొక ½ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ కొబ్బరి పాలను పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కొబ్బరి అన్నంని ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద కడాయిని పెట్టుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 అనాస పువ్వు, 1 మరాఠీ మొగ్గ. ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న ఆనియన్ని ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. దీనిలోనే కొంచెం కరివేపాకు ఇంకా 4 పచ్చిమిర్చిని ఇలా చీరికలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దానిలోకి మీ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆనియన్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కొబ్బరి పాలను మనం ఆల్రెడీ ముందే కొలిచి పెట్టుకున్నాం కాబట్టి వాటిని యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ కొబ్బరి పాలను బాగా మరిగించుకోవాలి. ఇలా కొబ్బరి పాలు మరుగుతున్నప్పుడు టేస్ట్ని చూసుకుని సాల్ట్ ఏమైనా పడితే వేసి అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని అస్సలు వాటర్ లేకుండా స్ట్రైన్ చేసి యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ వాటర్ ఉన్నట్టయితే మనకి రైస్ ముద్దగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిని బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 లేదా 15 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర తరుగును వేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకుని ఇంకొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఎంతో కమ్మనైన రుచితో ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. కొబ్బరి పాలను తీసుకోవడం కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ మిగిలిందంతా కూడా చాలా సింపుల్ అండి. 10 లేదా 15 నిమిషాల్లో ఈ కొబ్బరి అన్నాన్ని తయారు చేసేసుకోవచ్చు. ఈ కొబ్బరి అన్నాన్ని రైతాతో కానీ లేదా ఏదైనా గ్రేవీ రెసిపీతో కానీ లేదంటే నాన్ వెజ్ రెసిపీతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇలా కొబ్బరి అన్నంని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీల కోసం మన తెలుగు రుచులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.